ఒక్కొక్క దిక్కులోనూ ఒక్కొక్కళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ చలితో చాలా బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరికీ ఆ చలి నుంచి విముక్తి కలగాలి, ఆ బాధ నుంచి విముక్తి కలగాలి అంటే కాస్త ఆ మంట దగ్గరికి, ఆ నిప్పు దగ్గరికి వెళ్ళి నిలబడితే దాని యొక్క ఆ వేడి వీళ్ళకి తగిలితే అప్పుడు హాయిగా ఉంటుంది అన్నమాట. అప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఒక్కొక్కడు ఒక్కొక్క దిక్కులో ఉన్నాడు, ఆ మంట ఒక చోట వెలుగుతూ ఉన్నది. అప్పుడు వీళ్ళందరూ ఏం చేయాలి అని అంటే, తాము ఉన్న చోటు నుంచి బయలుదేరి ఏ మార్గంలో వెళితే ఆ మంటని, ఆ నిప్పుని తొందరగా చేరుకోగలుగుతామో అక్కడికి ఒక్కొక్కళ్ళు వాళ్ళ వాళ్ళ మార్గం నుంచి బయలుదేరి వెళ్ళాలి. ఏ దిక్కులో ఉన్నటువంటి వాడు ఏ మార్గంలో వచ్చినా కూడా చివరికి వచ్చి చేరేది ఆ మంట దగ్గరికి, ఆ నిప్పు దగ్గరికి వచ్చి చేరుతారు. చేరిన తర్వాత ఈ వచ్చే వాళ్ళల్లో ఒకడు మహారాజు ఉన్నాడు, ఒక సైనికుడున్నాడు, ఒక పండితుడున్నాడు, ఒక పామరుడున్నాడు, ఒక ధనవంతుడున్నాడు, ఒక పేదవాడున్నాడు, అందరూ ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దిక్కు నుంచి, వాళ్ళు ఉన్నటువంటి చోటు నుంచి ఒక్కొక్క దిక్కు నుంచి బయలుదేరి వాళ్ళ వాళ్ళ మార్గంలో చివరికి ఆ మంట దగ్గరికి వచ్చి నిలబడ్డారు. నిలబడినప్పుడు ఏమవుతోంది, అందరికీ సమానంగా ఆ చలి నుంచి విముక్తి కలుగుతోంది. ఆ మంటದ ముందుకు వచ్చి నిలబడిన తర్వాత అప్పుడు ఆ నిప్పు ఇలా అన్నది, ఏమిటి, వీడు మహారాజు కాబట్టి వీడికి మాత్రమే నేను చలిని పోగొడతాను, వీడు సామాన్యుడు కాబట్టి వీడికి పోగొట్టేది లేదు అని చెప్పి అనదు. అథవా ఈ మహారాజు, నేను మహారాజును కాబట్టి నేను ఉన్న చోటే ఉంటాను, ఆ మంట నుంచి నా చలి పోవాలి అని అంటే అది కూడా కుదరదు. నువ్వు మహారాజు అయినా ఎవరు అయినా సరే దీని దగ్గరికి రావాల్సింది, నిప్పు దగ్గరికి రావాల్సింది. వస్తేనే నీకు చలి అనేది నివృత్తి అవుతుంది. చలి బాధ అనేది నీవు దగ్గరికి వస్తేనే నీకు పోతుంది తప్ప దూరంగా ఉంటే కుదరదు. దగ్గరికి వచ్చిన తర్వాత వాడు పండితుడైనా పామరుడైనా ఎవరైనా సరే వాడికి చలి నుంచి విముక్తి కలుగుతుంది. ఈ చలి నుంచి విముక్తిని కలిగించడం అనేటటువంటిది ఆ నిప్పుకు ఉండేటటువంటి ఒక స్వభావం. ఇలా ఎందుకు జరుగుతోంది అని అంటే అది నిప్పు యొక్క స్వభావం. కాబట్టి దూరంగా ఉన్నప్పుడు ఎటువంటి వాడైనా సరే, వాడు ఎంత గొప్పవాడైనా సరే వాడికి ఆ నిప్పు ద్వారా చలి బాధ అనేది పోదు. దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరైనా సరే, వాడు ఎటువంటి వాడైనా సరే, వాడు పండితుడా పామరుడా ధనవంతుడా పేదవాడా అసలు ఆ భేదమే లేదు. దగ్గరికి వచ్చిన తర్వాత ఎటువంటి వాడికైనా కూడా ఆ చలి నుంచి విముక్తి అనేది కలుగుతుంది. ఇది ఆ అగ్నికి ఉండేటటువంటి స్వభావం. అందులోనూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దిక్కులో ఉన్నారు. ప్రతి వాళ్ళు వాళ్ళకి ఏ మార్గంలో అయితే వెళ్ళడం కుదురుతుందో ఆ మార్గంలో వాళ్ళకి సాధ్యమైనటువంటి మార్గంలో వాళ్ళందరూ వచ్చారు. చివరికి అందరూ వచ్చి చేరింది ఒకే చోట. అదేవిధంగా భగవంతుడు కూడా ఇలాగే భక్తులకు అనుగ్రహిస్తాడు. భగవంతుడిని ఆశ్రయించడానికి శాస్త్రంలో ఎన్నో మార్గాలను చెప్పారు. ఈ మార్గాల్లో ఏదైనా ఒక మార్గంలో భగవంతుడిని ఆశ్రయించినప్పుడు ఎటువంటి వాడికైనా సరే తప్పకుండా భగవంతుడు అనుగ్రహం చేస్తాడు. ఒక్కొక్కడికి ఒక్కో విధమైనటువంటి మార్గాన్ని చెప్పారు, రకరకాల మార్గాన్ని చెప్పారు. ఇప్పుడు దేవస్థానంలో దేవుడికి పూజ చేయడం అది ఒక విధమైనటువంటి మార్గం, హోమం చేయడం అది ఒక విధమైనటువంటి మార్గం, తీర్థక్షేత్రాలకు వెళ్ళి దేవుడి దర్శనం చేయడం అది ఒక విధమైనటువంటి మార్గం, భగవంతుడి యొక్క స్తోత్రాల్ని పఠించడం, చరిత్రని పఠించడం, పురాణాలని పఠించడం, ఇవన్నీ కూడా రకరకాల మార్గాలు, ధ్యానం చేయడం, మంత్ర జపం చేయడం, ఇలా చాలా మార్గాల్ని చెప్పారు. ఇవేమీ మా వల్ల సాధ్యం కాదు, ఇవన్నీ చాలా కష్టం, ఇన్ని మార్గాలు అనుసరించడం సాధ్యం కాదు అని ఎవరైనా అంటే అటువంటి వాళ్ళ కోసం కూడా ఒక మార్గం చెప్పారు. ఏమిటి అని అంటే, ఇంకేమీ వేరే ఏ మార్గాల్ని అనుసరించడం మన వల్ల సాధ్యం కాలేదు అని అంటే ఇంకేమి చేయక్కర్లేదు, కేవలం రామనామమో అథవా శివనామమో మనస్సులో జపించుకుంటే 108 సార్లు రామ రామ అని మనస్సులో అనుకున్నా చాలు. దీన్ని చేయడంలో పెద్ద కష్టం ఏం లేదు. 108 సార్లు మనసులో రామ అనో శివ అనో అనుకోవడంలో ఏ విధమైనటువంటి కష్టం లేదు. దీన్ని చెయ్యి, ఇంకేమీ చేయడం కుదరలేదు అని అంటే అక్కర్లేదు, బాధపడక్కర్లేదు, ఇక దీన్నైనా చెయ్యి చాలు, ఇంత చేసినా చాలు, తద్వారా మనకు ఆ భగవద్ అనుగ్రహం లభిస్తుంది అని శాస్త్రం చెప్తాం. కాబట్టి ఇన్ని మార్గాల్ని శాస్త్రంలో చెప్పి ఉన్నారు. కాబట్టి ఈ మార్గాల్లో ఎవరికి ఏ మార్గం సాధ్యమవుతుందో ఆ మార్గంలో వెళ్ళి విశేషంగా ఆ భగవద్ అనుగ్రహాన్ని పొందవచ్చు. పొందేటటువంటి ఆ యోగ్యత ప్రతి ఒక్క మనిషికి ఉన్నది. కాబట్టి ఎలాగైతే అక్కడ అందరూ తమకు సాధ్యమైనటువంటి ఏదో ఒక మార్గంలో వచ్చి ఆ అగ్ని దగ్గరికి వచ్చి నిలబడినప్పుడు వాళ్ళకి ఆ అగ్ని ద్వారా ఆ చలి బాధ అనేది నివృత్తి అవుతోందో, అదేవిధంగా ప్రతి ఒక్క మనిషికి తనకు సాధ్యమైనటువంటి శాస్త్రంలో చెప్పబడినటువంటి ఇన్ని మార్గాల్లో
ఏదైనా ఒక మార్గాన్ని అనుసరించి ఆ భగవంతుడిని మనం చేరినప్పుడు తద్వారా ఆ భగవద్ అనుగ్రహం అనేది అందరికీ కలుగుతుంది.